పరుగులెత్తడం ఎందుకు? పరుగులెత్తండి ముందుకు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మరోసారి బరితెగించారు. వినుకొండ రూరల్ మండలం పిట్టబండ గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బాలాజీ సింగ్ కుటుంబాన్ని తెలుగుదేశం నాయకులు టార్గెట్ చేశారు. బాలాజీ సింగ్ కుమారుడు రంజిత్ సింగ్ నాగులవరంలోని ఓ హోటల్లో టిఫిన్ చేస్తూ ఉండగా తెలుగుదేశానికి చెందిన మక్కిన స్వామి తన అనుచరులతో వచ్చి రంజిత్ సింగ్ పై కర్రలతో విచక్షణరహితంగా దాడికి పాల్పడ్డారు. టీడీపీ నాయకులు దాడికి యత్నిస్తున్నారంటూ గతంలోనే జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది రంజిత్ కుటుంబం. పోలీసులకు ఫిర్యాదు చేసిన 4 రోజుల్లోనే తెలుగుదేశం నాయకుడు మక్కిన స్వామి దాడులకు పాల్పడ్డాడు. పోలీసులు దాడి చేసిన వారిని వదిలేసి రంజిత్ సింగ్ పైనే కేసు నమోదు చేశారని రంజిత్ తండ్రి బాలాజీ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మక్కిన స్వామి అనే అతను ఆల్రెడీ నేను కంప్లైంట్ పెట్టి ఉన్నాను ఎస్పీ దొరవారికి. వాళ్ళలో ఒకళ్ళు వచ్చి ఎక్కడికి వెళ్తారో నా కొడక, ఇన్నాళ్ళు ఎక్కడి నుంచి దాక్కున్నావు, పార్టీ ఇప్పుడు మా పార్టీ అధికారంలోకి వచ్చింది, ఏమాత్రం గ్రామంలో తిరుగుతావు అని చెప్పేసి బెదిరించేసి మమ్మల్ని హెరాస్మెంట్ చేశాడు. మా అబ్బాయి 4 మిత్రులతో 2-3 మిత్రులతో పక్క గ్రామంలో టిఫిన్ చేద్దామని చెప్పేసి నాగులవరం గ్రామంలో ఆ రోడ్డు పక్కన ఉన్న ఒక హోటల్ దగ్గర టిఫిన్ చేద్దామని చెప్పేసి కూర్చొని టిఫిన్ చేస్తున్నారు. ఇది వాళ్ళు గమనించి పొద్దున తప్పించుకున్నాడు కదా, ఇప్పుడు ఎక్కడికి వెళ్తాడని చెప్పేసి ఒక 10-15 మంది ఫోన్లు చేసుకొని ఒక్కసారిగా మూకుమ్మడిగా కర్రలతో రాడ్లతో ఒక్కసారిగా దాడి చేశారండి. చీకట్లో మా ఈ 3 పిల్లలు కకావికలైపోయి పారిపోయారు. స్టేషన్కి తీసుకెళ్ళామండి. స్టేషన్ తీసుకెళ్ళిన తర్వాత మరలా వాళ్ళు హాస్పిటల్కి పంపలేదు. తర్వాత మేము వెళ్ళి అతనికి ఏదైనా వైద్యం చేయించాల్సి వస్తుంది, బాగా దెబ్బలు తగిలినాయి, కాండ్రాని దెబ్బలు తగిలినాయి, దయచేసి మరలా హాస్పిటల్లో వారికి ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి వారు కూడా మాకు సహకరించలేదు. ఇప్పటికి కూడా మా అబ్బాయి ఆ నొప్పులతో హాస్పిటల్లో అక్కడ పోలీసు వారి ఆధీనంలోనే ఉన్నారు. దయచేసి ఈ విషయంలో ఎస్పీ దొరవారు మరొకసారి మేము చేసిన ఆ యొక్క పాత గ్రీవెన్స్ ఆ యొక్క రిపోర్టుని, ఇప్పుడు జరిగిన అంశాలని పరిగణనలు తీసుకొని మాకు ఆ యొక్క తెలుగుదేశం పార్టీ గూండాల నుంచి మాకు ప్రాణరక్షణ కల్పించాలని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాను ఎస్పీ దొరవారికి.